ది రాధా జాగ్రత్త. ముగ్గురు కోడళ్ల ఐక్యత చూసి డేగ వెళ్ళిపోతుంది. రాధ పావురం పిల్లను జాగ్రత్తగా పట్టుకుని ఉంటుంది. రాధ ఆ పావురం పిల్లకు కట్టుకట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంటిల్లిపాది ఆ దృశ్యాన్ని చూస్తారు. రాధా, నువ్వు చాలా ధైర్యం చేశావు. డేగ వస్తున్నా భయపడకుండా దాన్ని కాపాడావు. నిజమే. నిన్ను చూసి మేము చాలా నేర్చుకోవాలి. పక్షుల పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమైంది. రాము తమ భార్యల ఐక్యత చూసి గతంలో విమర్శించినందుకు పశ్చాత్తాపపడుతూ, కోడళ్ళారా, మీ ఐక్యత చూసి మాకు చాలా గర్వంగా ఉంది. మనం గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము. రాధా, నీ మనసు బంగారం లాంటిది. పక్షులకు కూడా నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తావో ఇప్పుడు తెలిసింది. భారత్ రాధను దగ్గరకు తీసుకుని, నువ్వు చేసిన పని చాలా గొప్పది రాధా. అందరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. పక్షుల తల్లిదండ్రులు కిటికీ దగ్గర నిలబడి తమ కృతజ్ఞతను తెలుపుతున్నట్టుగా అరుస్తాయి. చూసావా అక్క, ఆపదలో మనుషులు ఎలా మారారో. వాళ్ళ ఐక్యతే ఆ పిల్లను కాపాడింది. నిజమే చెల్లి, కష్టకాలంలోనే నిజమైన స్నేహం, కుటుంబ బంధం బయటపడతాయి. వారం తర్వాత ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సీత, గీత, రాధ ముగ్గురూ కలిసి ఇంటి పనులు చేసుకుంటున్నారు. నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అన్నదమ్ములు కూడా కలిసి పొలం పనులు చూసుకుంటున్నారు. పావురం పిల్ల కోలుకుని మళ్ళీ ఎగరడం మొదలు పెడుతుంది. రాధా, ఈరోజు వంట నేను చేస్తాను. నువ్వు కూరగాయలు తరుగు. నేను ఇల్లు శుభ్రంగా చేస్తాను. అలాగే అక్కలారా, మనమందరం కలిసి పని చేసుకుంటే ఎంత పని అయినా సులువుగా అయిపోతుంది. పావురాలు, చిలుక చెట్టుపైన కూర్చుని ఈ మార్పును చూసి సంతోషిస్తాయి. చిన్న పావురం పిల్ల కూడా వాటితో కలిసి ఎగురుతూ ఉంటుంది. చిలుక పావురాలతో, చూసావా అక్క, మన మాటలు విన్న తరువాత వాళ్లకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో. మన కుటుంబాన్ని కూడా కాపాడారు. నిజమే చెల్లి, కొన్నిసార్లు పక్షుల మాటలు మనుషులకు గొప్ప